హలో నమస్తే, నేను జర్నలిస్ట్ ఓయన్న. తిరుమల విషాదం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. తిరుమల విషాదానికి కారకులు ఎవరు, తిరుమల విషాదానికి పలానా వాళ్ళ కారణం, పలానా వాళ్ళ కారణం అంటూ రాజకీయపరమైన విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. సరే, రాజకీయ పార్టీలు చాలా అంశాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాయి. బట్ ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఇమీడియట్గా చైర్మన్ రాజీనామా చేయాలి, ఇమీడియట్గా ఈవో రాజీనామా చేయాలి, ఇమీడియట్గా ప్రభుత్వాన్ని ఏదో అనాలి. ఈ ఆలోచన ప్రతిపక్షానికి న్యాచురల్గానే ఉంటుంది ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. సో గతంలో ఏదో వీళ్ళు సరిగ్గా చేయలేకపోయారు కాబట్టి ఇది జరిగింది అనే మాట ప్రభుత్వం వైపు నుంచి రావడం కూడా చూస్తుంటాం. బట్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి హానెస్ట్గా కారణాలు ఏంటో అన్వేషణ చేసుకుని మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా కనపడుతోంది. నేను తిరుమలకు సంబంధించిన యాక్టివిటీస్ని దాదాపు 20 సంవత్సరాలుగా దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్నాను. తిరుమలలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం వెనక ఖచ్చితంగా నిర్వహణ లోపం, కోఆర్డినేషన్ లోపం క్లియర్గా కనపడుతోంది. నిన్న వచ్చిన జనాలు, నిన్న అక్కడ ఇన్సిడెంటు ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేని స్థాయిలో ఉన్న ఇన్సిడెంట్ ఏమాత్రం కాదు. కేవలం ఒక సెంటర్ దగ్గర 3,500-4,000 వేల మంది గ్యాదర్ అవుతే ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఏంటి, దీనికి మూలం ఏంటి, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. వైకుంఠ ఏకాదశి లేదా ద్వాదశి ఈ 2 రోజుల పాటు దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ రోజు స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉంటారు, తమ కష్టాలు, తమ బాధలు, తమ చెప్పేది వింటారు అని భక్తులు నమ్ముతారు. ఈ కారణంగానే తిరుమలలో వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 రోజుల దర్శనాన్ని కాస్త వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పొడిగించింది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది. మనం తిరుమల గుడి లోపలికి వెళ్ళి ఎలా అయితే లోపలికి వెళ్తామో అలాగే మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వస్తుంటాం. అలా కాకుండా ఉత్తర ద్వార దర్శనం ఈ 10 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అనేది చాలా పవిత్రమైనదిగా, చాలా మంచిదిగా భక్తులంతా భావిస్తుంటారు. కాబట్టి ఆ దర్శనానికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువగా వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా ఆ రోజుల్లో దర్శనానికి సంబంధించి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ కారణంగానే ఈ భక్తులకు సంబంధించిన రద్దీని కాస్త కంట్రోల్ చేయడం కోసం ఈ దర్శనాన్ని 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని అనుమతిస్తూ గతంలో వైసీపీ సర్కార్ హయాంలో టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. సో వైసీపీ హయాంలో ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా భక్తులకు సంబంధించిన రద్దీ ఎక్కువ రోజులు వెళ్ళొచ్చు, ఇంకో రోజైనా వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే భావన ప్రజల్లో ఉంటే కాస్త రష్ తగ్గుతుంది, ఎక్కువ మందికి దర్శనాన్ని కల్పించడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది అంటూ ఆ టైంలో తీసుకున్నారు. దీనిపైన అప్పుడు విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అధికార పార్టీ కూడా ఆ సమయంలో దీనిపైన విమర్శలు చేసింది. అయితే అప్పుడు టీటీడీ చెప్పిన మాట, మొత్తం వైష్ణవ దేవాలయాలన్నింటికీ కూడా మూలంగా భావించే తమిళనాడులోని శ్రీరంగం దేవాలయంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది 10 రోజుల పాటు ఉంటుంది. చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మేము ఫాలో అవుతూ ఇక్కడ పెట్టాము. దీనివల్ల భక్తులకు ఉపయోగం ఉంటుంది, ప్లస్ అది అపచారం కాదు. ఆ 10 రోజుల పాటు దేవుడిని దర్శనం చేసుకుంటే కూడా మొదటి రోజు దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో చివరి రోజు దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం వస్తుంది, యాజ్ ఫర్ వైష్ణవ టెంపుల్స్కి మూలంగా ఉన్న శ్రీరంగం టెంపుల్ ప్రకారం చూస్తే అనేది టీటీడీ చెప్పిన మాట. సరే, అది నడుస్తోంది. ఈ సమయంలో గతంలో ఏం చేసేవాళ్ళు ఇక్కడ, గతంలో తిరుమలలో రోజు 10,000 టికెట్లు ఎంతో ఇచ్చేవాళ్ళు తిరుమలకు సంబంధించిన వాళ్ళకు. మిగతా టికెట్లను ఆన్లైన్లో పెట్టేవాళ్ళు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు, కొండపైకి దర్శనం చేసుకునేవాళ్ళు. తిరుమలకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ చూపించి టికెట్లు తీసుకునేవాళ్ళు. తిరుమలకు సంబంధించిన వాళ్ళు టికెట్లు తీసుకోవడం కోసం మాత్రమే తిరుమలలో గతంలో 80 కౌంటర్ల ద్వారా టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు టీటీడీ ఏం చేసింది అంటే ఈ 80 కౌంటర్లని 90 కౌంటర్లకు పెంచి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఇక్కడికి వచ్చి ఈ టైం స్లాట్లో దర్శనం టికెట్ తీసుకోవచ్చు అంటూ చెప్పింది. దానివల్ల మిగతా వాళ్ళంతా కూడా ఆ టైంలో అక్కడికి రావడం వల్ల ప్రెషర్ పెరిగింది ఆ సెంటర్స్ పైన. గతంలో ఈ సెంటర్స్ అన్ని కేవలం తిరుమల వాళ్ళ కోసం, తిరుపతి ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ కోసం పెట్టినవి మాత్రమే. రోజు 10,000 టికెట్లు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆధార్ కార్డు చూపించి తీసుకోవచ్చు. 80 కౌంటర్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోయేది. సో ఇప్పుడు ఆ టైంలో కూడా బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వస్తే టికెట్లు ఇచ్చేవాళ్ళు. బట్ అది ఎక్కడ టీటీడీ అఫీషియల్గా అనౌన్స్ చేసి మీరు ఎప్పుడైనా వచ్చి టికెట్లు తీసుకోవడం చెప్పాలా, ఇప్పుడు చెప్పింది టీటీడీ. దాని కారణంగా మిగతా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ టికెట్లు ఇస్తున్నారంట. కాబట్టి టికెట్ తీసుకుందామనే ఆలోచనతో అక్కడికి వచ్చారు, అక్కడ గ్యాదర్ అయ్యారు. సో అక్కడ రేపు పొద్దున్న 5 గంటల నుంచి మీకు టికెట్ ఇస్తామనే విషయాన్ని చెప్పారు. సో అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేస్తున్న సందర్భంలో అక్కడ కొంచెం ప్యానిక్ క్రియేట్ అవుతుంది. చాలా సెంటర్స్ తిరుపతి నగరం లోపల పెట్టారు. తిరుపతి నగరం రోడ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి బేసిక్గా. అటువంటి నగరం లోపల పెట్టడంతో అక్కడికి జనాలు గ్యాదర్ అవడం, కొంత తిరుపతి నగరానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఏంటి ఇంతమంది జనాలు, ఇంత ఇబ్బందిగా ఉంది ఏంటి అని ఫీల్ అవుతున్న పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి కూడా ఉంది. అయితే ఇటువంటి సందర్భాల్లో టీటీడీ గతంలో ఏం చేసేది అంటే డైనమిక్గా డెసిషన్స్ తీసుకునేది. రేపు పొద్దున్న మనం 5 గంటలకు ఇచ్చే టికెట్లు ఇప్పుడే ఇచ్చేద్దాం, అయిపోతాయి, 10,000 టికెట్లు ఇద్దాం అనుకున్నాం అనుకోండి, 10,000 టికెట్లు ఇప్పుడే ఇచ్చేద్దాం, భక్తులకే కదా అయిపోతాయి అనే డెసిషన్ కనుక ఇమీడియట్గా టీటీడీ తీసుకొని ఉంటే ప్రెజర్ బిల్డ్ అయ్యేది కాదు. ఇన్స్టెంట్గా భక్తుల ఫ్లోను బట్టి అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. చాలా సందర్భాల్లో టీటీడీ అలా తీసుకుంటుంది. టీటీడీకి ఇంతమంది జనాలను మెయింటైన్ చేయడం అనేది కొత్త విషయం కాదు. ఒక గరుడ సేవలోనే 6-7 లక్షల మందిని తిరుమల కొండపైకి వచ్చినా కూడా మేనేజ్ చేసిన సందర్భాలు అనేకం, కోకోలలు అనేక సంవత్సరాలు టీటీడీ అలా చేసింది. సో ఇక్కడ దీనికి చేసిన మరొక ప్రధానమైన ప్రాబ్లం ఏం చేసింది టీటీడీ అంటే
ఈ 3 రోజుల పాటు మేము టికెట్లు ఇస్తాం, 10 రోజులకు సంబంధించిన టికెట్లు ఈ 3 రోజుల్లోనే తీసుకోవాలి. ఇది అది ఎందుకు మరి ఆ డెసిషన్ తీసుకున్నారో నాకు అర్థం కాల. ఎవరో మా దగ్గర హైదరాబాద్ నుంచి ఒకళ్ళు వెళ్ళారు. ఈరోజు దర్శనం టికెట్ 3 రోజులు ఇస్తారు కాబట్టి 3 రోజులు టికెట్ తీసుకున్నారు. ఆయనకి 9వ తారీఖు 10వ తారీఖు టికెట్ వచ్చింది, దర్శనం వచ్చింది. ఈ 2 రోజుల పాటు ఎక్కడ ఉండాలి? కేవలం టికెట్ తీసుకోవడం కోసం ఫిజికల్గా అక్కడ రారు కదా. సో 3 రోజులు కాకుండా ఏ రోజుకి ఆ రోజు 10,000 టికెట్లు మేము ఇస్తా పోతామంటే గొడవ ఉండేది కాదు, ప్రెజర్ ఉండేది కాదు. వీటికి తోడుగా టికెట్ లేకుండా కూడా భక్తులు కొండపైకి వెళ్ళే అవకాశం గతంలో ఉండేది. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. దారిలో ఏమైనా దీనికి సంబంధించిన టికెట్ దొరికిన వాళ్ళకి, దొరకపోతే కూడా అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. కొండపైకి వెళ్ళి కొండపైన వైకుంఠ ద్వార దర్శనం వాళ్ళకి కాకపోతే బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకుని అఖిలాండం దగ్గర నుంచి అక్కడ గొల్లబండ దగ్గర నిలబడి స్వామివారికి దండం పెట్టుకుని దిగిపోయేవాళ్ళు. సో కొండకి వెళ్ళాలంటే టికెట్ ఉండడం మస్ట్ అనే నిబంధన కూడా టీటీడీ పెట్టింది అనేది వార్త ప్రాథమికంగా మనకు అందుతోంది. సో మనం టికెట్ లేకపోతే పైకి వెళ్ళలేము, ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు కాబట్టి జనాలు క్యూ లైన్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వహణ లోపం క్లియర్గా కనపడుతుంది. టీటీడీకి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా అక్కడ అనుభవం ఉన్న అధికారులను పెడతాయి. ఏ ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో అనుభవం ఉన్న అధికారులను పెట్టేవాళ్ళు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా వివాదమైంది. స్పెసిఫైడ్ అథారిటీ లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. స్పెసిఫైడ్ అథారిటీ ఉంటే కొన్ని సూచనలు చేసి ఈ బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించాలనేది అని చెప్పాము. గడిచిన బ్రహ్మోత్సవాలకి అటువంటి అథారిటీ లేకుండానే అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సో ఇప్పుడు కూడా అనుభవం లేని జేఈఓ గారు గతంలో అక్కడ పనిచేసిన అనుభవం లేదు. ఈఓ గారికి గతంలో అక్కడ పనిచేసిన అనుభవం, టీటీడీ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, ఎంత క్రౌడ్ వస్తే ఎలా మేనేజ్ చేయాలనే దానిపైన నాలెడ్జ్ లేదు. అక్కడ ఎస్పీ గారికి దానికి సంబంధించిన అంశంపైన అవగాహన లేదు. ఈవెన్ టీటీడీ చైర్మన్ గారికి కూడా ఈ మొత్తం ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనే దానిపైన అవగాహన ఉండే అవకాశం ఏమాత్రం లేదు. ఇది లేని అధికారులంతా అక్కడ ఉన్నారు. దాంతోపాటు కింది స్థాయిలో ఉన్న హెచ్ఓడీస్ అందరినీ కూడా డిస్టర్బ్ చేసేస్తారు ఇటీవల కాలం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల కారణాలతో, ప్రభుత్వం తప్పేం కాదు, ప్రభుత్వం వాంటెడ్లీ చేసిందని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం కూడా లేదు. అక్కడ ప్రభుత్వం అనేది బ్లేమ్ చేయడం నా ఉద్దేశం కూడా కాదు. బట్ చాలా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను ఇమీడియట్గా చేంజెస్ చేస్తూ పోవడం కారణంగా కొత్త అధికారులు ఎవరు ఓన్ చేసుకోలేకపోయారు. కొత్త అధికారులకు దీనికి సంబంధించిన ఫంక్షనింగ్ సరిగా అర్థం కాకపోవడమో లేకపోతే వాళ్ళు అంచనా వేయలేకపోవడమో కారణమైంది. ఒకటి టీటీడీ తీసుకున్న నిర్ణయం, టికెట్లు అక్కడ ఇవ్వాలనే నిర్ణయం, టికెట్ 3 రోజుల పాటు మాత్రమే ఇవ్వాలనే నిర్ణయం, టికెట్ స్థానికులకు మాత్రమే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు అనే ప్రచారం చేయడం, దాంతోపాటు కొండపైకి భక్తులు వెళ్ళొద్దు టికెట్ లేకుండా అని చెప్పిన మాట, ఇవన్నీ కూడా ఇంత ప్యానిక్ క్రియేట్ అవ్వడానికి ప్రధానమైన కారణంగా కనపడుతున్నాయి. ఈ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నా పర్సనల్ ఒపీనియన్, ఎవరో చైర్మనో ప్రభుత్వం ఇంకెవరో కావాలని భక్తులను ఏదో చేయాలని, భక్తులు చనిపోయినా పర్వాలేదని భావించి ఉండే అవకాశం ఏమాత్రం లేదు. ఎవరో హిందూ భక్తులు దేవుడికి సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. బట్ ఇది అన్ఫార్చునేట్. బట్ ఈ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ కూడా ఎలా ఉంటాయనే ఆలోచన ఖచ్చితంగా బోర్డు చేసి ఉండాలి. అటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల వచ్చిన ప్రమాదంగానే దీన్ని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రాథమికంగా ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఫర్దర్గా ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి భవిష్యత్తులో ఏం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే దానిపై రకరకాల వార్తలు భవిష్యత్తు వస్తాయి. స్థానికులు కొంతమంది తిరుపతికి సంబంధించిన స్థానికులతో మాట్లాడిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను.